హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఆరోగ్య సూత్రాలు. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చిన్న వివరణతో అందిస్తాను. ఇవి నిత్య జీవితంలో అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లభించేందుకు పదార్థాలను సమతుల్యంగా తీసుకోవాలి. అంటే అన్నం, కూరగాయలు, పండ్లు, డైరీ ఉత్పత్తులు, ప్రోటీన్ వంటివి. 2, నీరు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. తద్వారా విష పదార్థాలు బయటికి పోతాయి. 3, చక్కెర, ఉప్పు, కొవ్వు ఇవన్నీ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. అధికంగా తీసుకుంటే మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి. వ్యాయామం మరియు శారీరక అలవాట్లు కూడా ఇందులో భాగంగా చేర్చాలి. నిత్యం వ్యాయామం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేస్తే శరీరం ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెటప్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, శ్వాస అభ్యాసాలు చాలా ఉపయుక్తంగా పనిచేస్తాయి. ఇవి శరీరాన్ని కూల్గా ఉంచుతాయి. నిద్రపరంగా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే చాలా ప్రమాదం. పెద్దవారు రోజుకి 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. నిద్ర సరిపడకపోతే మానసిక ఒత్తిడి, అలసట వస్తాయి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం. చేతులు తరచూ కడగడం. ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇది చాలా ముఖ్యమైన అలవాటు. 2, బ్రష్, బాత్ రోజు చేయాలి. ఇందుకు నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1, వ్యాక్సినేషన్ తప్పనిసరి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని అవసరమైన టీకాలు వేయించుకోవాలి. 2, నెలకు ఒకసారి ఆరోగ్య తనిఖీ తప్పనిసరి. బీపీ, షుగర్, చర్మ సమస్యలు మొదట్లోనే గుర్తించి దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి తీసుకోవలసిన ఆహారపు రకాలపై వివరంగా చూద్దాం. కూరగాయలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజు తాజా కూరగాయలు తినాలి. అంటే పచ్చి కూరలు చాలా ముఖ్యం. వాటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏ, సి, కే లభిస్తాయి. ఉదాహరణకు పాలకూర, బీరకాయ, దోసకాయ, క్యారెట్, బీట్రూట్ వంటివి. పండ్లు ఏవేవి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు 1 నుంచి 2 రకాల పండ్లు తినాలి. అవి శరీరానికి విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ను ఇస్తాయి. ఉదాహరణకు యాపిల్, అరటి, మామిడి, పుచ్చకాయ, ద్రాక్ష. ధాన్యాలు ఏ విధంగా ఏవి తీసుకోవాలో చూద్దాం. బ్రౌన్ రైస్, గోధుమలు, జొన్నలు, సజ్జలు వంటి అనపుష్ట ధాన్యాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఇవి ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాల ఉత్పత్తులు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలు, పెరుగు, చీజ్ ద్వారా కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. శరీరం నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ కోసం శాకాహారులకైతే మినుములు, పెసరపప్పు, శనగలు, పొట్టు దినుసులు. అదే మాంసాహారులకైతే గుడ్లు, చికెన్, చేపలు, మటన్ వీటన్నింటినీ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, వాల్నట్స్, నువ్వులు, అవిసె, అవకాడో వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఏమేమి నివారించాలో ఇప్పుడు చూద్దాం. అధిక చక్కెర, ఉప్పు, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి నివారించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
థ్యాంక్ యూ.